ఈ వీడియో మిస్ అయితే మీ వాట్సాప్ హ్యాక్ అవుతుంది, జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ మధ్యన వచ్చేసి మీకు వాట్సాప్లో మీకు తెలియకుండా మిమ్మల్ని కొత్త గ్రూప్లో జాయిన్ చేయించి లింక్స్ పెట్టేసి ఆ లింక్స్ క్లిక్ చేయమని చెప్తారనమాట. మీకు లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీకు మనీ వస్తుందని చెప్తారు. మీరు ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మీ మనీ పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ డేటా మొత్తం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మొత్తం స్కామర్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన. హ్యాకింగ్ వాళ్ళు స్కామింగ్స్ మీకు తెలియకుండా మీకు ఫోన్స్ చేసేసి మీకు మనీ పంపిస్తే మీకు ఓటీపీ చెప్పండి అని చెప్తా అంటుంటారు. మీరు ఓటీపీ చెప్పకండి, ఏం చెప్పకండి. ఇలాంటి అన్నోన్ కాల్స్ అలాగే ఇలాంటి లింక్స్ మీకు తెలియకుండా మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఇలా జాయిన్ చేయకుండా ఉండాలంటే మీకు వాట్సాప్లో ఒక చిన్న సెట్టింగ్ ఉంది. ఆ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. మీకు ఈ లింక్స్ రావు, గ్రూప్స్ రావు, అలాగే మీకు అన్నోన్ కాల్స్ కూడా రావు. మంచి సేఫ్టీగా ఉండండి. ఈ మధ్యలో వచ్చేసి హ్యాకర్స్ వల్ల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ మనీ పోయే చాలా అవకాశాలు ఉన్నాయి, చాలామంది పోయినాయి కూడా. అలాంటి ఇబ్బంది పడకుండా వీడియో చూసి పూర్తిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అలాగే లైక్ చేయండి. ఈ వీడియోలో ఉన్న కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో చూసి పూర్తిగా చూడండి. ముందుగా మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగే వస్తుంది. పైన వచ్చేసి టాప్లో మీకు చూపిస్తాను, ఆగండి. ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్గా ఉంది కదా, ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి అకౌంట్ పక్కన కింద ప్రైవసీ ఉంది కదా, సెకండ్ ఆప్షన్. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు గ్రూప్స్ అని ఉంది కదా ఆప్షన్, ఇక్కడ చూపిస్తాను, ఆగండి. ఇక్కడ ఉంది కదా గ్రూప్స్, ఈ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి మీకు ఎవ్రీవన్ మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని ఉంటుంది. వచ్చేసి మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఎవ్రీవన్ అనేది క్లిక్ అయి ఉంటుంది. ఈ ఎవ్రీవన్ వచ్చేసి మీకు తెలియకుండానే మీకు ఎవరో కొత్త వాళ్ళు కొత్త గ్రూప్లో అయితే మిమ్మల్ని జాయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. కింద వచ్చేసి మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, మై కాంటాక్ట్స్ అని, దాన్ని క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయడం వల్ల మీ ఓన్లీ మీ కాంటాక్ట్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు మాత్రమే, మిమ్మల్ని సేవ్ చేసుకున్న నంబర్లు మాత్రమే మీరు కొత్త గ్రూప్లోకి యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్ ఉంది కదా, కాల్స్ అనే ఆప్షన్. ఆ కాల్స్ అయితే క్లిక్ చేయండి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని ఉంది కదా, దీన్ని వచ్చేసి మీకు తెలియకుండా మీకు కాల్స్ అయితే వస్తుంటాయి కదా, అదేనమాట ఇది. ఈ యొక్క ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఈ యొక్క ఎనేబుల్ చేసుకుంటే మీకు అన్నోన్ కాల్స్ అయితే రావు అనమాట. ఈ అన్నోన్ కాల్స్ అయితే మీకు తెలియకుండా మీకు ఫోన్స్ అయితే వస్తుంటాయి కదా, ఆ ఫోన్స్ అయితే రావు అనమాట. ఇక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంది కదా, ఐపీ అడ్రస్ అని, అడ్వాన్స్డ్ అని ఇది చూపిస్తాను, ఆగండి. ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్, అలాగే మీకు ఐపీ అడ్రస్, అలాగే డిస్ప్లే లింక్స్ స్ప్రే ఉంది కదా, మీకు లింక్స్ రాకుండా, మీ ఐపీ అడ్రస్ వాళ్ళకి వెళ్ళకుండా, మీకు మెసేజ్ రాకుండా ఉండాలంటే 3 ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీ ఐపీ అడ్రస్ వాళ్ళకి వెళ్ళిపోదు, అలాగే మీకు లింక్స్ కూడా రావు, మీకు మెసేజ్ కూడా రావు అనమాట. అన్నోన్ మెసేజ్ ఉంటాయి కదా, అలాంటి మెసేజ్ కూడా రావు అనమాట. ఈ వీడియో చేసి మీకు ఉపయోగపడి ఉంటే లైక్ చేయండి. అలాగే ఏమన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.